హాయ్ అండి, ఫ్రమ్ సర్రాజు డ్రైవింగ్ స్కూల్. ఈరోజు వచ్చేసరికి మన డ్రైవింగ్ స్కూల్లో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి. మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనగా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఏఎంటీ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, ఐఎంటీ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ వచ్చేసరికి సివిటీ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అండి. అంటే మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసరికి ఈరోజు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనగా అంటే ఆటోమేటిక్ వెహికల్గా కన్వర్ట్ అవుతుంది మరియు మాన్యువల్ వెహికల్గా కూడా కన్వర్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మీరు చూస్తే కనుక న్యూట్రల్ మోడ్లో ఉందండి. దీన్ని డ్రైవింగ్ మోడ్లోకి తీసుకొచ్చాం. మనం బ్రేక్ని వదిలితే కనుక కార్ మూవ్ అవుతుంది అండి. ఇంకా నేను డ్రైవింగ్ మోడ్లో పెట్టినప్పుడు నేను గేర్ వేసే పని లేదండి. ఆటోమేటిక్గా అదే గేర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు. ఓన్లీ మీరు ఎప్పుడైతే కనుక మాన్యువల్ మోడ్లో పెట్టుకుంటారో అప్పుడే మీరు గేర్ని మాన్యువల్గా గేర్ కావాలన్నప్పుడు పెంచడం, స్లో అయినప్పుడు తగ్గించడం చేస్తూ ఉండాలి. మనకి ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాన్యువల్ మోడ్ కూడా ఇచ్చారండి. మాన్యువల్ మోడ్లో ఏంటంటే కనుక బ్రేక్ వదలగానే బండి మూవ్ అవుతుందండి. అంటే యాజ్ ఏ మాన్యువల్ వెహికల్ కింద అంటే ఫస్ట్ గేర్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు గేర్ మీరు పెంచాలంటే కనుక ప్లస్ గేర్ ఇప్పుడు పెంచామండి, సెకండ్ గేర్లోకి వచ్చింది. మళ్ళీ గేర్ని పెంచామండి, థర్డ్ గేర్లోకి వచ్చింది. ఫోర్త్ గేర్ అండి, ఫిఫ్త్ గేర్ అండి. చూసారా, ఈ విధంగా మనం స్పీడ్ పెంచుకుంటూ గేర్లు ఆటోమేటిక్ వెహికల్ అయినా సరే గేర్లు మనం మాన్యువల్లో ఏ విధంగా అయితే గేర్లు పెంచుతాం, స్లో అయినప్పుడు గేర్లు తగ్గిస్తామో ఆ విధంగా మనం చేయొచ్చు.